మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 38ను పరిశీలిద్దాం. కర్మయోగం అనే ఈ అధ్యాయంలో జ్ఞానానికి శత్రువైన కామం అంటే కోరిక మనల్ని ఎలా కప్పివేస్తోందో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ధూమే నావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ యథోల్బే నావృతో గర్భస్థః తథా తేనేదమావృతం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎలాగైతే పొగచేత అగ్ని, దుమ్ముచేత అద్దం మరియు మావిచేత గర్భంలోని శిశువు కప్పబడి ఉంటాయో, అలాగే కోరిక అనే దానిచేత మన జ్ఞానం కప్పబడి ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు కోరిక యొక్క 3 స్థాయిలను చూపిస్తున్నాడు. పొగ నిప్పును కొద్దిగా కప్పినట్లు, దుమ్ము అద్దాన్ని మరింత ఎక్కువగా కప్పినట్లు, మావి శిశువును పూర్తిగా కప్పినట్లు మన కోరికలు కూడా మన చైతన్యాన్ని వివిధ స్థాయిలలో కప్పివేస్తాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన నిజస్వరూపం అగ్నిలా ప్రకాశవంతమైనది, కాని కోరిక అనే పొగ దాన్ని తాత్కాలికంగా కప్పివేస్తోంది. ఇది మనల్ని నిరుత్సాహపరచడానికి కాదు, మనల్ని మనం జాగృతం చేసుకోవడానికి. మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పివేస్తున్నది ఏమిటో గుర్తించి దానిని తొలగించాలనే స్ఫూర్తిని ఈ శ్లోకమిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు కోపం లేదా ఏదైనా తీవ్రమైన కోరిక కలిగినప్పుడు అది మన జ్ఞానాన్ని కప్పివేస్తున్న పొగ లేదా దుమ్ము అని గుర్తించాలి. ఒకరిపై పెంచుకున్న పగ మన మనసు అనే అద్దంపై పేరుకున్న దుమ్ము లాంటిది. అది మన ఆలోచనలను అస్పష్టంగా చేస్తుంది. ఆ దుమ్మును తొలగించుకుంటేనే మనసు మళ్లీ నిర్మలంగా మారుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.